పేరు తేగు దామోదరరావు. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఈ జ్యోతిషం గురించి చేసే వీడియోల్లో గ్రహాల గురించి చెప్పడం జరిగింది ఇప్పటి వరకు. ఈరోజు ఏంటంటే కేంద్రాధిపత్య దోషాలు అంటే గ్రహాలు ఉండే స్థానాలను బట్టి కేంద్రాలు కోణాలు అంటాం కదా, వాటిల్లో కేంద్రాధిపత్య దోషాలు కూడా ఉన్నాయన్నమాట. కేంద్రాల్లో ఉంటే మంచి ఫలితాలు ఉంటాయంటారు, దాంట్లో కూడా కేంద్రాధిపత్య దోషాలు అంటే వాటిలో కూడా కొన్ని స్థానాల్లో దోషాలు ఉంటాయన్నమాట. వాటి గురించి కూడా ఈరోజు తెలుసుకున్నాం. మనం ఇప్పుడు ఈ కేంద్రాధిపత్య దోషాలు అని అంటే ముందు అసలు కేంద్రాలు అంటే ఏంది అనేది కూడా తెలుసుకోవాలన్నమాట. కేంద్రాలు అంటే మనకేంటంటే కేంద్రాలు అంటే ఈ ఫౌండేషన్స్ అన్నమాట. ఇప్పుడు మనకి ఏ విధంగా అయితే మానవ జన్మకి మనకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే వీళ్ళు సృష్టి స్థితి లయకారకులు అంటాం. అంటే ఆయన ప్రొడక్షన్ సృష్టి చేసేవాడు అయితే, ఈయన స్థితి అంటే మనకు ఒక ప్లాట్ఫామ్ ఏర్పరిచేవాడు ఆయన అయితే, ఇంకొక ఆయన లయకారకుడు అంటే మనకు మోక్షాన్ని ఇప్పించేదానికి శివుడు. ఆ విధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే మనకి ఇప్పుడు ఈ కేంద్రాలు అనేది కూడా అదే విధంగా మనకు ఈ కేంద్రాలు అనేది కూడా 4 స్థానాలు ఉంటాయి అన్నమాట. అంటే జాతక చక్రంలో ద్వాదశ రాశుల్లో 1, 4, 7, 10 అనే స్థానాలు కేంద్రాల కింద వస్తాయి అనమాట. ఏంటంటే విష్ణువు మనకు ఒక స్థితి అంటే ఒక ప్లాట్ఫామ్ మీద నడిపిస్తూ ఉన్నాడు. అది ఒక రొటీన్ వర్క్ అనమాట. అది ఒక దారిలో ఏ విధమైన ఆ దారి పోయే దారి ఏ విధంగా ఉంటుంది మనం నడిపిస్తున్నాడు. విష్ణుమూర్తి ఏంటంటే మనల్ని స్థితి చూపిస్తున్నాడు అనమాట. బ్రహ్మ సృష్టి చేస్తే ఈయన విష్ణువు ఏంటంటే మనకు స్థితి అంటే మనకు ఒక రూట్ ఏర్పరుస్తాడు అనమాట. ఆ రూట్ అనేది ఏర్పడింది, మనకు ఒక దారి ఏర్పడుతుంది. ఆ దారి మనకు ఏంటంటే మనం ఈ నడిపిస్తున్నామంటే మనకు విష్ణు స్థానాలు అనమాట. అంటే మనం ఒక దారిలో పోతున్నాం అంటే ఇవన్నీ కూడా మనకు విష్ణు స్థానాలు అనమాట. మనల్ని పోయే దారి ఏ విధంగా ఉంటుంది అనేదాన్ని మనం చూసుకోవాలన్నమాట. దాంట్లో ఈ కేంద్రాలు అనేది అంటే ఈ ద్వాదశ రాసులన్నీ జాతక చక్రంలో పెట్టారు. 12 రాసులని 12 స్థానాలు పెట్టారు. అంటే వీటిలో నవగ్రహాలు ఈ 12 రాసులను పాలిస్తున్నాయి. నవగ్రహాలు 9 గ్రహాలు ఉంటే 12 రాసులు కేటాయించారు. 12 రాసులు ఈ 9 గ్రహాలు పాలిస్తున్నాయి. వాటిల్లో మనకు కేంద్రాలు అనేది కొన్ని స్థానాలే ఉన్నాయన్నమాట. కేంద్రాలు అంటే మెయిన్ అనమాట, ఫౌండేషన్స్. అంటే ఇల్లు కడుతున్నాం అంటే ఎన్నో రూములు ఉంటాయి లోపల, కానీ దానికి 4 పిల్లర్స్ అనే ఒకటి వేస్తాం అనమాట. ఆ 4 పిల్లర్స్ కేంద్రాలు. ఈ 4 పిల్లర్స్ 1, 4, 7, 10 స్థానాలు అనేది ఈ మనకు ఫౌండేషన్స్ అనమాట. 4 పిల్లర్స్ అనమాట. ఈ పునాదులు అంటాం. ఈ పునాదులు ఫౌండేషన్స్ అనమాట, మెయిన్ పిల్లర్స్ అనమాట. ఈ కేంద్రాలు అంటాం అనమాట. ఈ 1, 4, 7, 10 స్థానాలనే కేంద్రాలు అంటాము. అంటే ముందు కేంద్రాలను తెలుసుకోవాలి, తర్వాత వాటిలో ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయని తర్వాత చూస్తాం కేంద్రాలు. తర్వాత కోణాలు అని కూడా ఉండాలి. కేంద్రాలు అనేది మెయిన్ 4 ఫౌండేషన్స్. కోణాలు అని కూడా ఉండాలన్నమాట. కోణాలు అంటే త్రికోణం అనమాట. త్రికోణం అంటే 3 అంటే ఈ కేంద్రం అంటే 4 స్థానాలు వచ్చినాయి. 4 స్థానాలు అంటే 4 పిల్లర్స్. ఇది స్క్వేర్ అనమాట. ఇది త్రికోణం, ఇది ట్రయాంగిల్. ఈ కోణాలు అనేది 4 రకాలుగా ఉన్నాయన్నమాట. కోణాలు. ఈ కోణాల్లో కూడా గ్రహాలు ఉంటే ఫలితాలు ఏ విధంగా ఇస్తారు ఏంటనేది మళ్ళీ చూద్దాము. తర్వాత ఈ కోణాల్లో కూడా ఏంటంటే 4 రకాలు ఉన్నాయన్నమాట. మనకు అంటే విష్ణువు స్థితి కారకుడు అన్నాం కదా. అంటే ఒక స్థితి మనకు ఏ విధమైన దారి చూపిస్తున్నాడు అనే దానికి వాటిల్లో కూడా ఏంటంటే ఈ కోణాలు అనేది 4 రకాలుగా ఉన్నాయి. ధర్మార్థ అంటే మనం నడిచే నడవడిక ఏ విధంగా ఉండాలంటే ధర్మార్థ కామ మోక్షాలు అంటాం. ధర్మార్థ కామ మోక్షాలు అంటే నీతి నియమాలు వీటన్నిటి కట్టుబడి మనం నడుస్తున్నాం. ఒక మానవ జన్మ ఉండాలంటే వీటినన్నిటికీ కూడా కట్టుబడి ఉండాలి. కట్టుబడి ఉంటేనే నీకు ఒక మనిషిగా తయారవుతాం అనమాట. దానివల్ల ఏంటంటే ఈ కోణాలను కూడా 4 వీటితో గుణాలతో పోల్చారు అనమాట. ధర్మ అర్థ కామ మోక్ష అంటే ఈ కోణాలు అనేది ఈ 4 రకాల్లో ధర్మ త్రికోణం అంటే 1, 5, 9 స్థానాలు. అంటే ద్వాదశ రాశుల్లో 12 స్థానాల్లో 1, 5, 9 స్థానాలని ధర్మ త్రికోణం అంటాం అనమాట. తర్వాత రెండవది ఏంటంటే అర్ధ త్రికోణం అంటే ఇది అర్ధ అంటే డబ్బు సంబంధించిన అనమాట. ఇది ఏంటంటే 2, 6, 10 స్థానాలకు సంబంధించి అర్ధ త్రికోణం అంటాం అనమాట. తర్వాత మూడోది వచ్చేసి కామ త్రికోణం. ఇదేంటంటే మనకు ఉండే ఈ లవ్ ఎఫెక్ట్స్ ఇదంతా కూడా సెక్షువల్ ఇది అనమాట. కామ త్రికోణం ఇది వచ్చేసి 3, 7, 11 స్థానాలు కామ త్రికోణం కింద ఇచ్చారు. తర్వాత మోక్ష త్రికోణం. మోక్ష అంటే మనకు వచ్చే జ్ఞానం మోక్షం అనేది అక్కడికి వస్తుంది అనమాట. ఇది నాలుగో కింద వచ్చారు మోక్ష త్రికోణం. దీంట్లో వచ్చేసి 4, 8, 12 స్థానాలు పెట్టారన్నమాట మోక్ష త్రికోణం. ఆ విధంగా ఒక మానవ జీవితంలో జరిగే నడవడికలు కూడా మనకి జాతకంలోనే చూపించారనమాట. జాతకంలోనే ఈ 4 రకాలు చూపించారన్న గుణాలు ధర్మార్థ కామ మోక్షాలు అనేది కూడా
ఈ జాతకాన్ని బట్టి కూడా చెప్పొచ్చు అనమాట. ఈ స్థానాల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, ఈ జాతకుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు, వీడి ప్రవర్తన ఏంది, ఈ క్యారెక్టర్ ఏంది అని చెప్పేదానికి కూడా ఈ ఉపయోగపడతాయి అనమాట. ఇప్పుడు మనకు ఇంకొక డౌట్ రావచ్చు, ఏందా ఇక్కడ కేంద్రాలు 1, 4, 7, 10 ఇచ్చేసేవు, మళ్ళీ కోణాలు ఏంది, కోణాలు కూడా మళ్ళీ ఏ నంబర్లు ఇక్కడ కూడా వచ్చి ఉండాలి, ఈ స్థానాలు ఇక్కడ కూడా వచ్చి ఉండాలని అంటారు. కానీ ఏంటంటే కేంద్రాలకి కోణాలకు కూడా ఒక అవినాభావ సంబంధం ఉన్నదనమాట. అంటే కేంద్రాలు అనేది 4 పిల్లర్స్ 1, 4, 7, 10 కింద మనం వేసుకుంటే ఈ 4 పిల్లర్స్ మీద ఒక ఇల్లు కడితే దాంట్లో ఈ కోణాలు వస్తాయి అనమాట. ఈ కోణాలు కూడా వీటికి అడ్జస్ట్మెంట్ వీటికి లింకప్ అయి ఉంటాయి అనమాట. వీటిలో కూడా అంటే ఇప్పుడు ధర్మ త్రికోణంలో ఏమి ఇచ్చాము, 1, 5, 9 స్థానాలు ఇచ్చాము. అంటే 1వ స్థానం కేంద్రానికి సంబంధించింది అనమాట. అంటే కేంద్రం దగ్గర నుంచి జాయింట్ అవుతున్నది, లింకప్ అవుతున్నది. అంటే 1, 5, 9 స్థానాలని ధర్మ త్రికోణం. అంటే ఇక్కడ ధర్మాన్ని పాటిస్తున్నాడా లేదా అనేదానికి ఈ 1, 5, 9 స్థానాలు చెప్తాయి. ఈ 1వ స్థానం మళ్ళీ లగ్నానికి లింకప్ అయింది ఈ ధర్మ త్రికోణం. అదేవిధంగా అర్ధ త్రికోణంలో కూడా 2, 6, 10 స్థానాలు ఇచ్చాం. ఈ 10వ స్థానం అంటే ఈ 2, 6, 10లో కూడా 10వ స్థానం వచ్చేసి కేంద్రానికి లింకప్ అయింది అనమాట. అంటే కేంద్రానికి త్రికోణానికి కూడా కోణానికి కూడా ఒక్కొక్క స్థానం లింకప్ అవుతుంది అనమాట. అక్కడ ఉండే గ్రహాల పరిస్థితులు ఎట్లా ఉంటాయి అనేది మళ్ళీ చూద్దాం. తర్వాత అర్ధ త్రికోణం అనేది 2, 6, 10 స్థానాల్లో ఉంటే ఈ 10వ స్థానం అనేది కేంద్రానికి సంబంధించి అనమాట. తర్వాత మళ్ళీ కామ త్రికోణం కూడా 3, 7, 11 స్థానాలకు సంబంధించి. ఈ 3, 7, 11లో కూడా ఇక్కడ 7వ స్థానం వచ్చి కామ త్రికోణంలో కేంద్రానికి లింకప్ అయింది అనమాట, 7వ స్థానం. అదేవిధంగా మోక్ష త్రికోణం అంటే 4, 8, 12. ఈ 4, 8, 12లో ఈ 4వ స్థానం వచ్చేసి మళ్ళీ కేంద్రంతో లింకప్ అయింది. అంటే ప్రతి త్రికోణంలో కూడా కోణాల్లో కూడా ఒక స్థానం కేంద్రానికి లింకప్ అవుతున్నది అనేది గమనించాలి. అంటే కేంద్రానికి కోణానికి ఉండే సంబంధాలు ఏంటి అన్నప్పుడు మన కేంద్రాల్లో ఒక స్థానం కోణం కింద కూడా వస్తుంటుంది అనమాట. 3 ఇప్పుడు కేంద్రానికి కోణానికి ఉండే సంబంధం ఏంది అనే దానికి ఇప్పుడు మనకు ఈ కేంద్రంలో 4 పిల్లర్స్ వేసుకుంటే 4 స్థానాలు పిల్లర్స్ కింద పోతే కోణాల్లో 3 స్థానాలు వచ్చినాయి. ఈ 3 స్థానాల్లో ఒక స్థానం వచ్చి కేంద్రంతో లింకప్ అయి ఉన్నది. అంటే ఇది మనం సెంటర్ పాయింట్ అనుకోవాలి. సెంటర్ పాయింట్ అంటే మనకు బండికి ఇరుసు ఏ విధంగా ఉంటే సెంటర్లో అంటే ఇది కేంద్రంలో ఉంటే దాని చుట్టూ ఇది తిరుగుతుంటది అన్నమాట, చక్రం జరుగుతుంటది. ఆ విధంగా ఇప్పుడు త్రికోణం అన్నప్పుడు ఈ 1వ స్థానం ఇరుసు అనుకుంటే ఈ 5 స్థానాలు దీని మీద డిపెండ్ అవుతుంటాయి, దీని అనుసరించి తిరుగుతుంటాయి అనమాట. అదేవిధంగా అర్ధ త్రికోణంలో 2, 6, 10 ఈ 10వ స్థానం కేంద్రంతో లింకప్ అయింది. అంటే ఇది ఇప్పుడు ఇరుసు కింద వస్తుంది అనమాట. ఆ ఇరుసు అనేది ఈ 2, 6 స్థానాలు కూడా దాని అనుసరించి తిరుగుతుంటాయి అనమాట. ఆ విధంగా కామ త్రికోణంలో 7వ స్థానం కూడా కేంద్రాన్ని లింకప్ అయింది. కేంద్రాన్ని లింకప్ అయిందంటే 7వ స్థానం ఇరుసు కింద చూసుకోవాలన్నమాట. ఇరుసు అయితే దాన్ని అనుసరించి ఈ తిరుగుతుంటాయి, దాని చుట్టూ తిరుగుతుంటాయి. అదేవిధంగా మోక్ష త్రికోణంలో 4, 8, 12 ఈ విధంగా 4వ స్థానం ఇరుసు కింద అనుకుంటే ఈ 8, 12 కూడా దీని అనుసరించి తిరుగుతుంటాయి అనమాట, దాని చుట్టూ తిరుగుతుంటాయి అనమాట. అంటే ఇది ఒక ట్రయాంగిల్ అన్నాం. ట్రయాంగిల్ అంటే ఈ కేంద్రంతో సంబంధం అయ్యి ఆ స్థానాన్ని బట్టి ఈ 2 స్థానాలు కూడా జరుగుతూ ఉంటాయి అనమాట. ఆ విధంగా మనకు కేంద్రానికి కోణానికి ఉండే సంబంధం ఇది అన్నమాట. అంటే ఎవరికి అంత డీప్ గా తెలియదు అనుకోవడానికి లేదు, తెలిసి ఉన్నా కూడా ఇది దాని అవినాభ సంబంధాలు, కేంద్రాలకి కోణాలకు ఉండే సంబంధాల గురించి చెప్తున్నాం. ఇప్పుడు మనం ఈ కోణాల గురించి తెలుసుకున్న దాంట్లో 4 ఐటమ్స్ చెప్పాం అనమాట. దీంట్లో ధర్మ త్రికోణం అంటే ఇది ఒకటి కేంద్రంతో లింకప్ అయ్యి మిగతా 2 కూడా దాని చుట్టూ తిరుగుతున్నాయి. అంటే ధర్మ త్రికోణం అంటే 1, 5, 9 స్థానాలు ఎందుకు పెట్టామంటే 1 అనేది నువ్వు, ఈ 5, 9 అనేది 9, 5 అంటే సంతాన భావం, అంటే నీకు రావాల్సిన సంతానం కానీ నీ ఫ్యామిలీ కానీ అది 9వ స్థానం వచ్చి భాగ్యస్థానం. అంటే ఇక్కడ 1వ స్థానం నువ్వు ఉండే తీరు అంటే నీ క్యారెక్టర్ ధర్మంతో ఉంటేనే ఇవన్నీ కూడా నీకు సక్రమంగా జరుగుతుంటాయి అనమాట. అంటే అందువల్లనే దీన్ని ధర్మ త్రికోణం అని పెట్టారు అనమాట. ఇది సెంటర్ పాయింట్ అనమాట. ఇది నువ్వు సక్రమంగా ఫాలో చేస్తే ఇవన్నీ కూడా భాగ్యం అన్ని నీకు బాగా వస్తుంది అనమాట, ధర్మంతో ఉండాలన్నమాట. అదేవిధంగా అర్ధ త్రికోణం అంటే ఇది డబ్బుతో సంబంధించింది. అర్ధ అంటే సగం అని కాదు, అర్ధ అంటే డబ్బు, ధనం అనమాట. ఈ అర్ధ త్రికోణంలో 2, 6, 10 ఈ 10వ స్థానం కేంద్రంతో లింకప్ అయింది. అంటే ఇది ఇరుసు అనమాట, ఇది సెంటర్ పాయింట్ అయితే దాని మీద ఇవన్నీ కూడా అంటే 10వ స్థానం ఏంది, రాజ్యభావం అనమాట. నువ్వు చేసే సంపాదన, వృత్తి కానీ ఉద్యోగం కానీ ఏదో ఒకటి ఇక్కడ సంపాదించి తెస్తేనే ఇక్కడ ధనస్థానం కానీ ఇది కానీ ఏదైనా దీని మీద డిపెండ్ అవుతుంటాయి.
అందువల్ల అంటే కేంద్రంతో డిపెండ్ అవుతున్నాయి అనే దానికే ఈ 2 స్థానాలు కూడా. అంటే 10వ స్థానం కేంద్రంతో లింకప్ అయింది. దానివల్ల ఏమంటే ఇక్కడ అది అక్కడ నువ్వు చేస్తేనే సంపాదించేదో కష్టపడి వృత్తి ఉద్యోగం ఏదో చేస్తేనే ఇక్కడ ధనం అనేది సంపాదిస్తావు. అది అర్ధ త్రికోణం అనమాట. అదేవిధంగా కామ త్రికోణం. కామ త్రికోణం అంటే 3, 7, 11 ఇచ్చారు. 7వ స్థానం కేంద్రంతో లింకప్ అయింది. 7వ స్థానం ఏంది? కళత్ర భావం అనమాట. అంటే ఈ కామ త్రికోణం అనేది నీకు ఫ్యామిలీ ఇక్కడ కళత్ర భావం అనమాట. ఇక్కడ దీంట్లో నువ్వు సరిగ్గా ఉంటేనే ఈ కామ త్రికోణం అనేది 3, 11 కూడా నీకు దీని మీద డిపెండ్ అవుతున్నాయి అనమాట. అంటే ఇంట్లో ఏ విధంగా నువ్వు నడుస్తున్నావు అనేది. తర్వాత మోక్ష త్రికోణం. మోక్ష త్రికోణంలో 4, 8, 12 ఇచ్చారు. 4వ స్థానం కేంద్రంతో లింకప్ అయింది. అంటే 4వ స్థానం ఏంది? కుటుంబం అనమాట. సౌఖ్యం, సుఖాన్ని ఇవ్వాలంటే ఇదేంటంటే ఈ 4వ స్థానం మీద డిపెండ్ అవుతుంది. ఈ 8, 12 ఏంది? ఆయుష్ స్థానం. ఇది 12వ స్థానం అంటే మోక్ష స్థానం అనమాట. అంటే నీకు ఇదంతా సుఖంగా ఉండాలంటే ఇక్కడ 4వ స్థానం మీద డిపెండ్ అవుతున్నారు. 4 అంటే కుటుంబంలో నువ్వు జాగ్రత్తగా నడవాలన్నమాట. ఆ విధంగా కేంద్రంతో ఒక్కో స్థానం లింకప్ అయ్యి దాని మీద డిపెండ్ అవుతూ ఈ 2 కూడా తిరుగుతున్నాయి. అంటే ఏందా ఇప్పుడు ఏంటంటే ఈ అర్ధ కామ త్రికోణాలు ఈ రెంటిల్లో నువ్వు బాగా సక్రంగా ఉంటే ధర్మ త్రికోణం మీద ఇదేంటంటే ధర్మంగా నువ్వు నీతి నియమాలతో కట్టుబడి ఉన్నావంటేనే ఇక్కడ మోక్షం ఇప్పిస్తాడు. అంటే ఏంటంటే ఈ రెండింటిలో నువ్వు కరెక్ట్ గా ఉండాలా. నువ్వు ఈ రెండింటిలో అర్ధ కామ త్రికోణాలు అంటే ఈ 2 స్థానాలు నువ్వు గాన సక్రంగా ఉంటే అది ధర్మానికి కింద వస్తుంది అనమాట. ఆ ధర్మంతో ఉండబట్టే నీకు ఇక్కడ మోక్ష త్రికోణం నీకు మోక్ష ప్రాప్తి అనేది ఖచ్చితంగా ఉండదు. అంటే సుఖంగా ఉంటావు. అంటే మోక్షం అంటే పోయి మోక్షం ఇప్పించేస్తారని కాదు. ఏంటంటే నువ్వు సుఖంగా ఉంటావు అనేదానికి అర్ధకామ త్రికోణాల్లో ముందు నువ్వు జాగ్రత్త అనేది నువ్వు అంటే ఇక్కడ ఫ్యామిలీ అఫేరు, ఇక్కడ ఉద్యోగం వృత్తిరీత్యా ఈ 2 కూడా సరిగ్గా ఉంటే అంటే ఈ ధర్మ త్రికోణాన్ని బట్టి అనమాట. వీటిలో కానీ సరిగ్గా ఉంటే ఇక్కడ మోక్షం అంటే సుఖం అనేది కుటుంబంలో సుఖం అనేది అంటే 12 అంటే మోక్షం ఇస్తున్నాడు లాస్ట్ అనమాట. ఇదేంటంటే ఇక్కడ నువ్వు అన్నింటిలో కూడా సుఖంగా ఉంటావు, హ్యాపీగా ఉంటావు అనే దానికి ఇక్కడ అర్ధ కామ ధర్మ అంటే మన చతుర్విధ కర్మలు అంటాం కదా, ధర్మ అర్ధ కామ మోక్షాలు. ఈ 4 ఇక్కడ చూపించారనమాట. ఈ 12 స్థానాల్లో ఈ 4 కూడా ఇమిడి ఉన్నాయి. వీటిలో సక్రమంగా వీటిని ఫాలో చేయాలన్నమాట. అర్ధ కామ త్రికోణాలు ఈ రెండులో కానీ నువ్వు కానీ సక్రంగా ఫాలో చేస్తే ధర్మంగా నడిచినట్టే. అంటే నీతి నియమానికి కట్టుబడి ఉండాలి. 9వ స్థానం ఏంటి? నీతిగా ధర్మంగా ఉంటేనే అనే దానికి ఇదనమాట. అందువల్ల ఏంటంటే నీ ప్రవర్తన అనేది 1వ స్థానం లగ్నంలో నువ్వు ఏ విధంగా ఫాలో చేస్తావు అనేది ఇక్కడ చెప్తుంటది అనమాట. ఇది సెంటర్ పాయింట్. ఇక్కడ నుంచి ఏంటంటే నువ్వు ధర్మాన్ని తప్పకుండా నీతి నిజాయితీతో ఉంటే నీకు 12వ స్థానం 12 దీనికి కుటుంబంలో నువ్వు సౌఖ్యంగా హ్యాపీగా ఉంటావు అనేదానికి. ఇప్పుడు కేంద్రాలు అని అన్నాం. కేంద్రాలు అంటే ఈ పిల్లర్స్ 1, 4, 7, 10 స్థానాలు కేంద్రాలు అన్నాం. అంటే ఈ 1వ స్థానం అనేది నువ్వు అంటే ఏంది అంటే నీ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అంటే ఇవన్నీ కూడా అవుట్ సైడ్ ఇంటరాక్షన్ ఉంటాయి అనమాట. అదర్ అట్మాస్ఫియర్ అంతా కూడా నీ మీద ఇది అవుతుంటది అనమాట, ప్రొజెక్ట్ అవుతుంటది. అంటే అదర్స్ నీ ఇంటర్ఫియరెన్స్ ఏ విధంగా ఉన్నది అంటే ఇప్పుడు 1వ స్థానం నువ్వు అవుతుంటే 4వ స్థానం ఏంది? 4వ స్థానం కుటుంబం అనమాట. నీకు అవసరం 7వ స్థానం వచ్చి కళత్రభావం. కళత్రభావం అన్నా కూడా అదర్సే. నీకు భార్య అయినా కూడా ఎక్కడి నుంచో వచ్చినాయి, బయట నుంచి వచ్చినాయి, ఈ అదర్స్ కింద వస్తుంది. 10వ స్థానం ఏంది? నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, ఏదైనా వ్యాపారం చేస్తున్నావు, ఏది చేస్తున్నా బయట అవుట్ సైడ్ పీపుల్స్ నువ్వు కాంటాక్ట్ అవుతున్నావు. ఆ కాంటాక్ట్ అనేది నీకు ఆ ఇంటర్ఫియరెన్స్ అంతా కూడా నీ మీద పడుతుంటది అనమాట. ఇది ఎందుకంటే ఈ కేంద్రాలు అనేది 1, 4, 7, 10 స్థానాలు కూడా అవుట్ సైడ్ ఇంటరాక్షన్ అనమాట. మనకు బయట నుంచి ఏ మాదిరి మనల్ని రిసీవ్ చేసుకుంటున్నారు, మన ప్రవర్తన ఏ విధంగా ఉండదు అంటే నువ్వు ఈ 1వ స్థానంలో నీ క్యారెక్టర్ బాగుండాలి అంటే ఇవన్నీ కూడా హ్యాపీగానే ఉంటాయి. 4, 7, 10 ఇవన్నీ కూడా అదర్స్ అనమాట. బయట నుంచి వచ్చే రిసీవింగ్స్ అనమాట. ఎట్లుండాలి, నీ ప్రవర్తన ఏ విధంగా ఉన్నది, నీ క్యారెక్టర్ ఏంది, నిన్ను గురించి ఏమనుకుంటారు ఏంటంటే నీ నడవడికని బట్టి ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా ఈ ఇంటరాక్షన్ అని ఎట్లుంటది అనేది కేంద్రాల మీద డిపెండ్ అయి ఉన్నది. ఇప్పుడు నేను కేంద్రాలు అనేది పూర్తిగా అవుట్ సైడ్ అదర్స్ అని ఎందుకు చెప్తున్నానంటే నువ్వు ప్రతిదానితో కూడా ఇంటరాక్షన్ అవుతున్నావు. అంటే బయటనే అంటే ఇప్పుడు ఈ 4 అయినా 7 అయినా 10 అయినా కూడా అవుట్ సైడ్ నుంచి వచ్చే ఇంటరాక్షన్స్ అనమాట. ఆ ఇంటరాక్షన్స్ లో నువ్వు ఇక్కడ కరెక్ట్ గా ఉండావా, నీ ఫాలోయింగ్ ఏ విధంగా ఉన్నది అంటే నీ తప్పులు అనేది ఇక్కడ బయట ఎత్తి చూపిస్తారనమాట. ఈ అదర్స్ అనేది నీవు ఈ విధంగా చేస్తున్నావు అంటే ఒక పని చేస్తున్నావు అంటే దాంట్లో ఏదైనా తప్పు జరిగినా ఇంకేదన్నా ఫాల్ట్ వచ్చిందనుకో అది ఎత్తి చూపించి నేను క్వశ్చన్ చేస్తానమాట. ఆ క్వశ్చన్ అనేది నువ్వు సరిదిద్దుకోగలిగితే అది సక్రంగా జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఇదంతా కూడా కేంద్రాలు ఏంది? నేను అవుట్ సైడ్ ఇంటరాక్షన్స్ అనమాట. బయట నుంచి వచ్చే ఎదురు దాడులు అంటాం. ఆ మాదిరిగా ఏంటంటే నువ్వు ఏం చేస్తున్నా కూడా బయట నుంచి ఏదో ఒక కామెంట్ వస్తుంది అనమాట. ఆ కామెంట్ నువ్వు దాన్ని కరెక్షన్ చేసుకుంటుంటే నువ్వు సక్రంగా లైన్లోకి వచ్చేస్తావు అనమాట. అందువల్ల ఇదంతా కూడా కేంద్రాలంతా కూడా బయట నుంచి వచ్చే ఇంటరాక్షన్స్ అనుకోవాలన్నమాట.
ఇప్పుడు మనం ఇంకోటి కూడా గ్రహించాలి, ఏంటంటే ఇది అదర్స్ అవుట్ సైడ్ ఇంటరాక్షన్స్ అన్నాం. అంటే అదర్స్ అయినా కూడా నువ్వు చేసే పనిలో ఏదైనా పొరపాటు జరుగుతుందంటే వాళ్ళు ఎత్తి చూపిస్తారు, అంటే వాళ్ళు ట్యూన్ చేస్తారు నీకు. అంటే ఒరే నాయన ఇదిగో ఇది పోతున్నావు, ఇది తప్పు, ఇది చక్క పెట్టుకో, ఇది సరి చేసుకో అని చెప్పి చెప్తాడు అనమాట బయట నుంచి. ఇది 7వ స్థానం అవుతుంది కళత్రభావం. కళత్రభావం కూడా అవుట్ సైడ్ నుంచి వచ్చిన భార్య ఉంటుంది అనమాట. ఆమె అయినా సరే ఇంట్లో ఏదైనా జరిగింది, ఆమె కూడా నిన్ను ఏదో ఒకటి ట్యూన్ చేస్తారనమాట. వీళ్ళందరూ ఇక్కడ అవుట్ సైడ్ నుంచి అయితే ఇక్కడ ఇంట్లో భార్య కూడా నిన్ను ట్యూన్ చేస్తాయి. అయ్యా ఇటు కాదయ్యా, ఇదో ఇటు పోవాలా, ఇటు చేయాలా, నువ్వు చేసింది రాంగ్ వస్తున్నది అన్నట్టుగా ఇక్కడ ట్యూన్ చేస్తారనమాట. అంటే నీకు నువ్వు చేసే ఏ పని అయినా కూడా దాంట్లో తప్పుల్ని వీళ్ళు సరి చేసేదానికి ట్యూన్ చేస్తున్నారు, చెప్తున్నారు, నీకు సలహా ఇస్తున్నారు. చేసినప్పుడు నువ్వు సరిదిద్దుకొని నువ్వు సరైన దారిలోకి రావాలా. అంటే ఈ 1వ స్థానం మీద డిపెండ్ అవుతుంది. లగ్నం అంతా కూడా నీ క్యారెక్టర్, నీ బిహేవియర్, నీ మనస్తత్వం ఎట్లుంటుంది అనేది 1వ దాని మీద ఆధారపడుతుంది. ఈ 1 అనేది ఈ బయట పబ్లిక్ మీద కూడా డిపెండ్ అవుతున్నది అనమాట. వాళ్ళు నీ తప్పులను వాళ్ళు ట్యూన్ చేస్తారనమాట. ఏంటంటే నువ్వు నాయన ఇగో ఇది పోతాం, ఇది మంచిది కాదు, ఇది తప్పు, ఇది ఈ విధంగా సరిదిద్దుకో అని చెప్పేవాళ్ళు అనమాట. ఇదంతా చేసుకుంటావు కాబట్టి, ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు కాబట్టి తప్పులు చూసి నువ్వు ఇక్కడ సరిదిద్దుకునే అవకాశాలు ఉన్నాయి కేంద్రాల్లో. ఇప్పుడు ఈ కేంద్రాలు, ఈ 4 స్థానాలు కూడా మనం ఏంటంటే బయట అవుట్ సైడ్ ఇది ఇంటరాక్షన్ ఉండదు అంటున్నాం కదా. ఎందుకంటే నువ్వు చేసే తప్పుల్ని వాళ్ళు ఎత్తి చూపిస్తారు కాబట్టి నువ్వు సవరించుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే అందువల్ల ఏంటంటే మనం ఇంకోటి గమనించాలన్నమాట. ఇక్కడ ఈ 1, 4, 7 స్థానాలు ఉండే గ్రహాలు కాదు నేను చెప్పడం, గ్రహాల విషయం పక్కన పెట్టేసాం. స్థానాలు 1, 4, 7, 10 స్థానాలు ఏంటంటే క్రూర గ్రహాలు, అంటే పాప గ్రహాలతో చెందిన స్థానాలే కానీ అయితే ఏంటంటే నీ చేత ఏదో ఒకటి చేయిస్తాయి అనమాట. మంచి కానీ చెడు కానీ అంటున్నాం, దాంట్లో పాపం ఏదో చెడు చేస్తేనే కదా నీకు వీళ్ళు అవుట్ సైడ్ నుంచి నీకు ఏదో పాయింట్అవుట్ చేసి నీకు సవరణ చెప్తారు. వాళ్ళు బయట నుంచి చెప్పేవాళ్ళు ఏంది, నువ్వు చేసే దాంట్లో ఏదో తప్పు జరిగితే వాళ్ళు ఫాల్ట్ ఉన్నది అని చెప్తారనమాట. దాన్ని నువ్వు రిక్టిఫై చేసుకునే అవకాశం ఉన్నది. అందువల్ల ఏంటంటే 1, 4, 7, 10 స్థానాల్లో క్రూర గ్రహాలు అంటే పాప గ్రహాలు అనమాట. అంటే ఈయన రవి, శని, రావుకేతులు ఇవన్నీ కూడా పాప గ్రహాలు అంటాం అనమాట. ఈ స్థానాధిపతులు గాను వాళ్లే గాను అయితే నువ్వు చేసే పనులు ఏదో ఒకటి దాంట్లో పొరపాట్లు జరుగుతుంటాయి అనమాట. చేయిస్తేనే నువ్వు సరిదిద్దుకుంటావు. చేసుకొని సరిదిద్దుకుంటేనే ఒక సర్టన్ ఏజ్ వచ్చేటప్పటికి నువ్వు కొంచెం కంట్రోల్కి వచ్చేస్తావు అనమాట. ఒరే మనం చేసే తప్పు ఇదిగో పబ్లిక్ లో ఈ మాదిరి మనకు పాయింట్అవుట్ చేస్తున్నారు, అది దాన్ని మనం సరిదిద్దుకోవాలి అని ఒక లెవెల్ వచ్చేటప్పటికి నువ్వు సెట్ అవుతావు అనమాట. అంటే అందువల్ల మనం దీన్ని గమనించాల్సింది ఏంటంటే 1, 4, 7, 10 స్థానాల్లో ఆ స్థానాల్లో కాదు, స్థానాలు క్రూర గ్రహాలు అయితే, అంటే వాటి ఆధిపత్యం క్రూర గ్రహాలదే అయితే, అంటే పాపగ్రహాలదే అయితే ఏంటంటే నువ్వు చేసే పనుల్లో తప్పులు ఏదన్నా ఉంటాయి. ఆ తప్పులు తులినప్పుడు నీకు బయట నుంచి అవుట్ సైడ్ నుంచి నీకు ఏదో ఒక కామెంట్ వస్తుంది అనమాట. ఆ కామెంట్ ని నువ్వు సరిదిద్దుకుంటావు అనమాట. అంటే 1వ స్థానం నీ వ్యక్తిత్వం బాగున్నది అన్నప్పుడు నువ్వు ఈ తప్పులు చేసినవన్నీ కూడా బయట నుంచి వచ్చే కామెంట్ తో నువ్వు అన్ని సరిదిద్దుకుంటావు, ఒక లైన్ కూర్చోస్తావు అనమాట. అంటే ఒక సర్టన్ ఏజ్కి వచ్చేటప్పటికి, అంటే నువ్వు బై బర్త్ ఏదో ఒకటి తప్పులు జరుగుతూ ఉంటాయి, చేసుకుంటా వస్తావు. అంటే తెలుసో తెలియకుండా 20-30 ఏళ్ళు ఇచ్చిందా, సర్టన్ ఏజ్ ఇచ్చిందాక నీకు అంతా కూడా మైండ్ మెచ్యూర్ కాదనమాట. ఈ చేసే తప్పులన్నీ కూడా పెద్ద అయినా కూడా, పెద్ద చేసినా కూడా ఏదైనా తప్పులు ఉంటే మనకు బయట నుంచి కామెంట్ వస్తుంది అనమాట. అందువల్లనే ఈ 1, 4, 7, 10 స్థానాలు క్రూర గ్రహాలయే అయితే, ఆ స్థానాలు అంటే పాపగ్రహాలే అయితే మనకు ఏదైనా అక్కడి నుంచి బయట నుంచి వచ్చే వాళ్ళు ట్యూన్ చేస్తారు కాబట్టి ఆ ట్యూన్ నువ్వు ఏంటంటే ఏదో ఒకటి రియాక్ట్ అయ్యి దాన్ని ఏదో సరిదిద్దుకొని సెటిల్ చేసుకుంటావు. అందువల్ల ఏంటంటే 1, 4, 7, 10 స్థానాలు అంటే ఈ కేంద్రాలు క్రూర గ్రహాలే, పాపగ్రహాలయే అయితే ఈ స్థానాలు ఈ జాతకుడికి నువ్వు సెటిల్ అయ్యేదానికి పనికొస్తాయి అన్నమాట. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే 1, 4, 7, 10 స్థానాలు క్రూర గ్రహాలే అయితే ఆ గ్రహాలు చేయించే తప్పులు గాని, సవరణలు గాని మళ్ళీ ఏది బయట నుంచి వచ్చే కామెంట్ తో నువ్వు దాన్ని రిక్టిఫై చేసుకుంటే ఒక సర్టన్ ఏజ్ వచ్చేటప్పటికి నువ్వు తెలుసుకుంటావు అనమాట. ఓరే మనం చేస్తున్నావు, ఇది 4 పనులు చేసావు, 4 పనులు 2-3 తప్పులు వచ్చినాయి, పొరపాట్లు వచ్చినాయి, ఈ సరిదిద్దుకుంటున్నావు అని చెప్పి నువ్వు ఒక సర్టన్ ఏజ్ వచ్చేటప్పటికి నువ్వు కవర్ అయిపోతావు అనమాట. నువ్వు ఆ సవరణ చేసుకునే కెపాసిటీకి, అంటే బయట వాళ్ళు చెప్పేదానికన్నా ముందే నువ్వు అర్థం చేసుకునే తీరుకు వచ్చేస్తావు అనమాట. అంటే ఈ పాపగ్రహాల
కూడా నీకు ఒక సర్టన్ ఏజ్ వచ్చేటప్పటికి సర్టన్ స్టేజ్ లో అవి కూడా స్టాండ్ అయిపోతాయి అనమాట. నీకు అక్కడ ఇక పాత ఫలితాలు ఇవ్వకుండా మంచి ఫలితాలు ఇచ్చేదానికే మార్పు వచ్చేస్తుంది అనమాట. అక్కడ అంటే 1, 4, 7, 10 స్థానాల్లో నీకు క్రూర గ్రహాలు ఉంటే మంచిది అని నేను ఎందుకు చెప్పానంటే, అంటే నీ చేత ఏదైనా సరే ఫస్ట్ లో ఇనిషియల్ స్టేజ్ లో ఏదో ఒకటి నువ్వు తప్పులు చేసినా కూడా అవుట్ సైడ్ నుంచి వచ్చే కామెంట్లు కానీ వాళ్ళు చేసే ట్యూన్లు కానీ దానివల్ల ఏంటంటే దాంట్లో రియాక్ట్ అయ్యి నువ్వు ఏదో ఒకటి సవరించుకుంటున్నావు. ఆ సవరించుకోవడం అనేది 1, 4 సార్లు ఒక పని చేస్తున్నావు, 4 సార్లు పొరపాటు జరిగింది, 5వ సారి రెక్టిఫై చేసుకుంటావు. అంటే నువ్వు ఒక సర్టన్ ఏజ్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఈ పాపగ్రహాలు కూడా నీ చేత ఆ తప్పు పొరపాటు జరగనీయకుండా సెట్ అవుట్ అయ్యి మంచి ఫలితాలు ఇచ్చేదానికే చూస్తాయి అనమాట. ఒరే వీడు మనం చేయిస్తున్నాం, మనం తప్పు చేయిస్తున్నాం, మళ్ళీ వీడు సరిదిద్దుకుంటున్నాడు, 1, 4 సార్లు చెప్పి చేయించారనుకో, అప్పుడు ఇక 5వ సారి నుంచి నువ్వు ఆ తప్పు జరగకుండా చేస్తావు అనమాట. ఆ తప్పు జరగకుండా చేసేది ఎవరు, చేయించేది ఎవరు? ఈ పాపగ్రహాలే, ఈ క్రూర గ్రహాలు అనేది ఆ గ్రహాలు, ఆ స్థానాల్లో ఉండే గ్రహాలు, వాళ్ళ ఆధిపత్యం వహించే గ్రహాలు నీ చేత తప్పు జరగనీయకుండా చూసుకుంటాయి. అంటే అప్పుడు ఈ క్రూరత్వం పోయి శుభ ఫలితాలు ఇచ్చేటట్టుగా మారిపోతాయి అనమాట. ఈ కేంద్రాల్లో ఉండే కారకత్వం ఆ వ్యాధిగా ఉంటుంది అనమాట. ఈ ఫలితాలు, కేంద్రాల్లో ఉండే ఫలితాలు ఇనిషియల్ స్టేజ్ లో నీకు ఏదైనా తప్పులు జరిగినా కూడా నువ్వు దాన్ని తెలుసుకొని సవరించుకుంటే ఒక సర్టన్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఈ క్రూరత్వాలు, ఈ పాప ఫలితాలు పోయి అయ్యే మళ్ళీ శుభ ఫలితాలు ఇచ్చేటట్టుగా మార్పులు వస్తాయి. ఈ కేంద్రాలు అనేది 1, 4, 7, 10 స్థానాలు క్రూర గ్రహాలే అయితే, అంటే ఆధిపత్యం, అంటే మనం చెప్పేదంతా ఇప్పుడు కేంద్రాధిపత్యాన్ని గురించి చెప్తున్నాం. ఈ కేంద్రాలు, ఈ 1, 4, 7, 10 అనే కేంద్రాలు, వీటికి ఆధిపత్యం వహించే గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి క్రూర గ్రహాలు అయితే మనకు ఒక సర్టన్ స్టేజ్కి వచ్చేటప్పటికి క్రూరత్వం పోయి మన శుభ ఫలితాలు ఇచ్చేటట్టుగా మారిపోతాయి అని చెప్తున్నాం. అంటే ఇనిషియల్ స్టేజ్ లో ఈ క్రూర గ్రహాలు ఏదైనా తప్పులు చేయించినా కూడా సవరణ చేసుకొని అంటే అక్కడి నుంచి మళ్ళీ శుభ ఫలితాలు ఇచ్చేదానికి ఇవే మారుతాయి అన్నమాట క్రూర గ్రహాలు. అంటే ఈ క్రూర గ్రహాలు చేసే పని ఏంది, నీకు ఇనిషియల్ గా ఏంటంటే కొద్ది కాలం ఏంటంటే నిన్ను టెస్టింగ్ అనమాట, నీ చేత చేయిస్తాయి అనమాట. ఏది పాప పనులు చేయించి తప్పుదారులు పట్టించి మళ్ళీ సవరణ చేసుకునేటట్టు నీకు లెసన్ నేర్పిస్తున్నాయి. లెసన్ నేర్పించి నువ్వు ఒక సర్టన్ స్టేజ్కి వచ్చేటప్పటికి నువ్వు మంచి చేసుకునేటట్టు నువ్వే మారిపోతావు అనమాట. అంటే నువ్వు మారిపోతున్నావు అంటే అప్పుడు ఈ క్రూర గ్రహాలు కూడా మంచి ఫలితాలు ఇచ్చేదానికి మారుతాయి అనమాట. అంటే నువ్వు చేసే తప్పులన్నీ ఆడికి అయిపోయినాయి అనమాట. ఇక నా చేసేవన్నీ కూడా మంచి పనులతో మంచి ఫలితాలు వచ్చేటట్టుగా ఇవే చూపిస్తాయి అనమాట దాన్ని. అదే కేంద్రాల్లో శుభగ్రహాలే అయితే, ఈ ఆధిపత్యం వహించేది శుభగ్రహాలు, ఈ ఆధిపత్యాలు శుభగ్రహాలే అయితే అవి ఏం చేస్తాయి, నీ చేత నువ్వు తప్పు చేస్తున్నా కూడా ఏంటంటే శుభ ఫలితాలు ఇవ్వాలా. వాళ్ళ నేచరే అదనమాట. శుభగ్రహాలు ఉన్నప్పుడు శుభ ఫలితాలు ఇస్తుంటారు అనమాట. అంటే నువ్వు చేసే పని ఏదైనా సరే అది తప్పు అయినా మంచి అయినా దానికి నీకు సపోర్ట్ చేస్తుంటారు అనమాట, ఎంకరేజ్ చేస్తుంటారు. అంటే నువ్వు చెయ్యి నేను కూడా సపోర్ట్ ఉంటా అంటారు. అంటే నువ్వు తప్పు చేస్తున్నావా ఒప్పు చేస్తున్నావు అనేది కాదు. అంటే వీళ్ళు ఏదైనా సరే ఏదైనా హెల్పింగ్ నేచర్ అనమాట. శుభగ్రహాలు ఉంటే ఫలితాలు బాగుండాలన్నమాట. ఫలితాలు అంటే నువ్వు చేసే తప్పు పని చేస్తుంటే దాంట్లో ఇంకొంచెం పెరగదు అనమాట. అదేంటంటే శుభగ్రహాలు ఉంటే నీ చేతను చేయిస్తూ ఉంటారు, నీకు లెసన్ ఇప్పిస్తారు. లెసన్ చెప్పడం, పాఠం చెప్పకుండా నేను పోయేదారిలో ఇంకొంచెం ఎంకరేజ్ చేస్తుంటారు అనమాట. అది ఏంటంటే రాను ఏంది అవి క్రూరత్వం కింద వస్తాయి అనమాట. నువ్వు నేర్చుకోవు, నీకు లెసన్ చెప్పేవాళ్ళు లేరు. వీళ్ళు ఏంటంటే సపోర్ట్ ఇస్తున్నారే గానీ నీకు లెసన్ చెప్పడం వల్ల, ఆ లెసన్ చెప్పకున్నందువల్ల ఒక సర్టన్ స్టేజ్ వచ్చేటప్పటికి నీకు ఈ మంచి ఫలితాలు అంటే ఈ గ్రహాలు అంటే ఈ ఆధిపత్యం వచ్చే గ్రహాలు ఈ ఇచ్చే మంచి ఫలితాలు కూడా వాళ్ళ స్టోర్ అయిపోయి నీ చేత పాప పనులు అంటే అక్కడి నుంచి ఏమంటే పాప ఫలితాలే వస్తుంటాయి అన్నమాట నీకు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కేంద్రాలు అనేది 1, 4, 7, 10 ఆధిపత్యం వహించే గ్రహాలు ఏది కూడా ఆ స్థానాల్లో మనకు శుభ ఫలితాలు అంటే శుభగ్రహాలు కాకుండా పాప క్రూర గ్రహాలు ఉంటేనే మంచిది అనమాట. ఎందుకంటే మనం ఒక లెసన్ నేర్చుకుంటాం అనమాట. ముందుగానే నేర్చుకుంటే ఒక సర్టన్ స్టేజ్ వచ్చేటప్పటికి మనం ఒక లెవెల్కి వచ్చేస్తాం అనమాట. అదే తప్పు అనేది సవరణ చేసుకుంటా అక్కడి నుంచి మంచి ఫలితాలు వచ్చేదానికే చూస్తాం అనమాట. అది ఈ పాపగ్రహాలు చేసే పని. అదే శుభగ్రహాలు అయితే మంచి చేయిస్తూనే ఉంటాయి. మంచి నువ్వు ఏ పని అయినా చేస్తుంటే సపోర్ట్ ఇస్తాయి. కానీ నీకు లెసన్ అనేది నేర్చుకోకుండా పోతా ఉంటావు. అప్పుడు ఏంటంటే తప్పుదారి సగం స్టేజ్కి వచ్చేటప్పటికి నువ్వు ఈ మంచి పనులన్నీ అయిపోయి ఆఖరి అంటే నువ్వు పాప పనులు చేసేదానికి పాప ఫలితాలే వచ్చేటట్టుగా ఉంటాయి అనమాట. అంటే ఈ విధంగా కేంద్రాధిపత్యాలు వహించే శుభగ్రహాలకి పాపగ్రహాలకి తేడాలు ఇదనమాట. అంటే ఇప్పుడు ఇది మనం ప్రాక్టికల్ గా ఒక జాతక చక్రం మీద విశ్లేషణ చూస్తే ఈ కేంద్రాలు ఈ 1, 4, 7, 10లో శుభగ్రహాలు ఉంటే ఏ విధంగా ఉంటుంది, పాపగ్రహాలు గ్రహాలు ఉంటే కాదు ఆ ఆధిపత్యాలు ఉండే స్థానాలు ఏ విధంగా ఉంటాయి అనే దానికి మనం ఒకసారి టెస్ట్ చేద్దాం అనమాట. అదే ఇప్పుడు
మీనం దగ్గర చూసుకుందాం. మీనం ఇది 1వ స్థానం అనుకుందాం. మీనం 1వ స్థానం అనుకున్నాం. ఈ 1వ స్థానం ఉంటే ఇక్కడి నుంచి 1, 4, 7, 10 కేంద్రాలు అనుకున్నాం. 1 నుంచి 4వ స్థానం మిథునం అయింది. 4వ స్థానం మిథునం అయింది. ఇక్కడ 7వ స్థానం వచ్చి కన్య అయింది. 10వ స్థానం వచ్చి ధనస్సు అయింది. ఇప్పుడు చూడండి, 1వ స్థానం ఎవరిది? గురువుది, శుభగ్రహం. 4వ స్థానం ఎవరిది? బుధుడిది, ఇది మిథునం. 7 కూడా బుధుడిది అనమాట. ఈ రెండు కూడా శుభగ్రహాలు. తర్వాత ఇక్కడ 1, 10 కూడా రెండు గురువు అనమాట. మీనం ధనస్సు రెండు కూడా గురువు అనమాట. ఈ రెండు ఆధిపత్యాలు గురువు, ఈ రెండు ఆధిపత్యాలు బుధుడు. ఈ రెండు కూడా, ఈ 4 స్థానాలు కూడా శుభగ్రహాలతో కూడినాయి అనమాట. శుభగ్రహాలతో కూడినప్పుడు ఏమన్నాము? వీళ్ళు లెసన్ అనేది నేర్పిస్తారు. నిన్ను నువ్వు మంచి చేస్తే మంచి, దేనికైనా సరే వాళ్ళు సపోర్ట్ చేస్తుంటారు, హెల్ప్ చేస్తుంటారు. అంతేగాని నువ్వు బాగుపడి నువ్వు లెసన్ నేర్చుకోవాలన్నమాట. ముందుగా లెసన్ నేర్చుకోవాలంటే ఇక్కడ ఎక్కడ కూడా ఒక క్రూర గ్రహం కూడా లేదు నీ చేత చెడు పని చేయించేదానికి, లెసన్ ఇప్పించేదానికి క్రూర గ్రహం ఈ 4 స్థానాల్లో ఎక్కడా లేదనమాట. ఇప్పుడు ఇంకొకటి గమనించాలి. ఇప్పుడు మీన లగ్నం తీసుకుంటే 1, 4, 7, 10 కూడా 4 కూడా శుభగ్రహాలు వచ్చినాయి అన్నమాట, ఆధిపత్యాలు. అదే 4వ స్థానం అంటే ఇది మిథునం అనమాట. మిథునాన్ని 1గా తీసుకో. మిథునం దగ్గర నుంచి 4, 7, 10 ఈ కూడా 4 కూడా శుభగ్రహాలతో కూడినాయి అనమాట, ఈ ఆధిపత్యాలు. అదే 7వ స్థానం తీసుకోండి. 7వ స్థానం దీనిలో ఇది ఒకటి అనుకుంటే కన్యా లగ్నం 1 అనుకుంటే 4, 7, 10 ఈ 4 కూడా మనకు శుభగ్రహాలతో కూడి, అంటే శుభగ్రహాలు ఆధిపత్యం వహిస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ 1వ స్థానం అనుకుంటే ఇది ధనస్సు. ఇక్కడి నుంచి 4, 7, 10 ఈ 4 స్థానాలు కూడా ఆధిపత్యం వహించేది శుభగ్రహాలతో ఉండాలి. అందువల్ల శుభగ్రహాలు ఉంటే ఏమవుతున్నది? నీకు సర్టన్ స్టేజ్కి వచ్చేటప్పటికి నీకు హెల్ప్ చేసేవాళ్ళు ఉండరన్నమాట. అంటే వీళ్ళు చేసే మంచిదంతా నీకు ఇప్పుడు ఇప్పించేశారు, కానీ నీకు సర్టన్ స్టేజ్కి వచ్చేటప్పటికి నీకు చేసే పనుల్లో మంచిగా చెడు అనేది విశేషణ తెలుసుకోలేక అక్కడ తప్పుదారు పట్టేదానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఏంటంటే ఇక్కడ ఆధిపత్య దోషాలు అని అన్నాం అనమాట. ఈ 1, 4, 7, 10 స్థానాలు. ఇప్పుడు నేను ఈ 1, 4, 7, 10 అని చెప్పి మీనం, మిథునం, కన్య, ధనస్సు ఈ 4టిని చెప్పామన్నమాట. ఈ 4 రాశులు కూడా 4 స్థానాలు మీనం, మిథునం, కన్య, ధనస్సు ఈ 4 స్థానాలు కూడా కేంద్రాల్లో ఉన్నాయి కాబట్టి వీటి కేంద్రాధిపత్య దోషం అంటుకుంటుంది అనమాట. ఏంటంటే 4 కూడా శుభగ్రహాలతో కూడి ఉన్నాయి కాబట్టి ఈ 1, 4, 7, 10 అంటే మీనం, మిథునం, కన్య, ధనస్సు ఈ 4టికి కూడా శుభగ్రహాలతో కూడి ఉన్నది కాబట్టి ఇక్కడ కేంద్రాధిపత్య దోషం ఉంటది. అంటే ఏ లగ్నాన్ని తీసుకున్నా కూడా కేంద్రాధిపత్య దోషం వస్తుంది అనమాట. అంటే 4 ఎక్కడ క్రూర గ్రహం లేదు, 4 స్థానాలను కూడా వాడి ఆధిపత్యం శుభగ్రహ ఆధిపత్యంలో ఉన్నాయి. అందువల్ల అంటే కేంద్రాధిపత్య దోషం. అంటే కేంద్రాధిపత్య దోషం అంటే ఏదో అనుకుంటారనమాట. కేంద్రాధిపత్యం అంటే ఈ 4 స్థానాలే. 4 స్థానాలంటే 4 స్థానాలంటే వేరే అనుకోవడానికి మీనం, మిథునం, కన్య, ధనస్సు అంటే ఈ 4 కూడా ఈ 2 గురువుతో సంబంధించి, ఈ 2 కూడా బుధుడితో సంబంధించి శుభగ్రహాలతో ఉన్నాయి కాబట్టి, శుభగ్రహాలు ఆధిపత్యం వహిస్తున్నాయి కాబట్టి ఈ 4టికి కూడా 4 రాశులకు కూడా 4 లగ్నాల్లో నీకు ఆధిపత్య దోషం వస్తుంది అనమాట. కేంద్రాధిపత్య దోషం అంటే ఇది అనమాట. ఇప్పుడు మనం ఇందాక చెప్పిన ఏంటంటే మీనం, మిథునం, కన్య, ధనస్సు ఈ 4 కూడా శుభగ్రహాలతో కూడి ఉన్నాయి కాబట్టి ఆధిపత్యాలు, కేంద్రాధిపత్య దోషం దీనికి ఎఫెక్ట్ అయింది. అదే ఇంకా 4 రకాలు కూడా చూద్దాం. ఏంటంటే ఇప్పుడు మేషం తీసుకుందాం. మేషం అనేది కుజుడికి సంబంధించింది. ఇక్కడ 1 అనుకుంటే 4వ స్థానం ఏమవుతుంది? 4 కర్కాటకం అయింది, చంద్రుడు. ఇక్కడ 7 వచ్చి శుక్రుడిది, 10 వచ్చి మకరం, శనిది అయింది. ఇప్పుడు దీంట్లో ఎవరి ఆధిపత్యాలు ఉన్నాయి? 1 కుజుడు, ఇది పాపగ్రహం. 4 చంద్రుడు, ఇది శుభగ్రహం. 7 శుక్రుడు, ఇది శుభగ్రహం. 10 శని, ఇది పాపగ్రహం. అంటే ఈ 1, 10 వచ్చి పాపగ్రహాలు వచ్చినాయి, 4, 7 వచ్చి శుభగ్రహాలు వచ్చినాయి. అంటే ఇక్కడ దోషం నివృత్తి అయింది. అంటే వాళ్ళు సగం పాపాలు చేయిస్తున్నారు, ఏదో చేస్తారు, లెసన్ ఇప్పిస్తున్నారంటే ఇక్కడ 2 శుభగ్రహాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు హెల్ప్ చేస్తా ఉన్నారు. అంటే ఇక్కడ దీనికి లేదు, దోషం లేదు, కేంద్రాధిపత్య దోషం రాదు దీనికి. ఇప్పుడు మనం మేషం తీసుకున్నాము 1వ స్థానం కింద. 4 వచ్చి కర్కాటకం చంద్రుడిదైంది, 7 శుక్రుడిదైంది, 10 మకరంలో శనిదైంది. అంటే ఇప్పుడు కేంద్రాధిపత్య దోషాలు వాటిల్లో ఎవరికి ఎఫెక్ట్ అయి ఉన్నది? ఇప్పుడు 1 కుజుడు, ఇది పాపగ్రహం, ఇది 1, ఇది శని, ఈ 2 క్రూర గ్రహాలు కాబట్టి అందువల్ల ఈ 2 సేవ్ అవుతాయి.
ఈ 4, 7 అనేది శుభగ్రహాలతో కూడింది. చంద్రుడు, శుక్రుడు ఈ శుభగ్రహాలు కాబట్టి ఈ 2 ఆధిపత్య దోషాలు వస్తున్నాయి. కానీ ఇక్కడ సేవ్ అవుతున్నది ఈ 1, 10. అంటే ఇప్పుడు కుటుంబం 4వ స్థానం అనేది కుటుంబం, 7 అనేది కళత్రం. ఈ 2 కూడా దెబ్బతిన్నా కూడా 1 అంటే నీ తనుభావం అంటే నీ లగ్నంలో 10వ స్థానం బయట అంటే అదర్స్ అనమాట. నీ వృత్తి వ్యాపారాలు వీటిల్లో ఇక్కడ సేవ్ చేస్తాం అనమాట. అంటే పాపగ్రహాలు ఉన్నా కూడా ఇక్కడ సేవ్ అవుతున్నది ఈ 2 పాపగ్రహాలు. అంటే ఇక్కడ 2 దెబ్బతిన్నా కూడా ఇక్కడ అంటే ఈ దెబ్బతిన్నాయంటే ఇక్కడ ఆధిపత్య దోషం ఈ 2కి వచ్చింది, ఈ 2 స్థానాలకు వచ్చింది. ఈ 2 మాత్రం సేవ్ అవుతున్నాయి. ఇంకో చార్ట్ చూద్దాం. ఇంకో చార్ట్ అంటే ఇప్పుడు వృషభంలో లగ్నం అయింది. వృషభంలో లగ్నం తీసుకుంటే ఇది 1వ స్థానం అయింది. 1 నుంచి 4వ స్థానం సింహం అయింది. ఇది రవిది. అంటే ఇక్కడ 1వది లగ్నం శుక్రుడిది. ఇది వృషభ లగ్నం వచ్చి శుక్రుడిది. ఇది శుభగ్రహం అయిపోయింది. ఇది 4 వచ్చి రవి, సింహంలో రవి, ఇది పాపగ్రహం అయింది. తర్వాత 7 కుజుడు, ఇది కూడా పాపగ్రహం అయింది. ఇక్కడ 10 శని, ఇది కూడా మకర కుంభంలో శని, ఇది కూడా పాపగ్రహం అయింది. అందువల్ల ఏంటంటే ఇక్కడ 1 శుభగ్రహం అయింది, ఈ 3 కూడా పాపగ్రహాలతో కూడి. ఇప్పుడు మనం ఇక్కడ ఇంకొకటి గమనించాలి. ఏంటంటే ఇక్కడ లగ్నం వృషభ లగ్నం అని పెట్టాం, శుక్రుడు శుభగ్రహం అయింది. కానీ ఇక్కడ ఆధిపత్య దోషం రాదు. ఎందుకంటే ఇది కోణంతో కూడా లింక్ అయ్యింది అనమాట. 1వ స్థానం కోణం కింద కూడా వస్తుంది అనమాట. 1వ స్థానం కోణం కింద కూడా వచ్చింది కాబట్టి ఇది శుభగ్రహం అయినా కూడా ఆధిపత్య దోషం రాదు. ఈ 4, 7, 10 మాత్రం పాపగ్రహాలతో ఉన్నాయి కాబట్టి వీటికి ఈ సేవ్ అవుతాయి అనమాట. ఏంటంటే వీళ్ళు ఏదైనా చేయించినా కూడా ఇక్కడ సేవ్ అవుతున్నది. అంటే శుక్రుడు ఆధిపత్య దోషం లేదు, మంచి ఫలితాలతోనే ఉంటాడు అనమాట. ఈ వృషభ లగ్నాన్ని గమనించుకుంటే ఇది కేంద్రాధిపత్యం శుక్రుడు ఉన్నా కూడా ఇదేంటంటే కోణంతో కూడా కలిసింది. తర్వాత ఈ 3 కూడా 4, 7, 10 స్థానాలు కూడా పాపగ్రహాలతో క్రూర గ్రహాలతో ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఈ చేసే తప్పులు ఉప్పులు కూడా ఈ కలిగిపోయి మళ్ళీ సేవ్ అవుతాం అనమాట. అంటే తప్పులు సవరిస్తున్నారు. అంటే ఈ పాపగ్రహాలు ఉంటే మంచిదన్నాం కదా, మంచి ఉండి సగం స్టేజ్ వరకు నేను తప్పులు చేయించి వాటిని సవరణ చేసుకొని మంచిగా వచ్చేస్తాయి అనమాట. అదేవిధంగా మంచి ఫలితాలకు వచ్చేస్తాయి. ఇక్కడ ఏంటంటే ఈయన కేంద్రాధిపత్యం ఉన్నా కూడా కోణం కూడా లింకప్ అయి ఉన్నది కాబట్టి ఇక్కడ కూడా ఈయన కూడా చెడు దోషం రాదు అనమాట. మనం ఈ విధంగా ఏ స్థానం కింద పెట్టుకున్న లగ్నాన్ని నుంచి 1, 4, 7, 10 గాని చూసుకుంటా వస్తే ఎక్కడ కూడా మనకు మొదట్లో చూసిన ఈ మీన, మిథున, కన్య, ధనస్సు, మిథున, కన్య, ధనస్సు ఈ 4 మాత్రం కేంద్రాధిపత్య దోషాల్లో ఉన్నాయి. అంటే 4 కూడా శుభగ్రహాలతో కూడినాయి కాబట్టి వీటికి 4 స్థానాలకి కేంద్రాధిపత్య దోషం ఉన్నది. మిగతా ఏ చార్ట్లో తీసుకున్నా కూడా ఏ లగ్నంలో పెట్టుకున్నా కూడా ఒక స్థానమైనా కూడా నీకు శుభగ్రహంతో లింకప్ అయి ఉన్నాయి అనమాట. అంటే పొరవన్నీ పాపగ్రహాలతో ఉన్నాయి. అంటే పాపగ్రహాలు కేంద్రాల్లో పాపగ్రహాలు ఉండడం మంచిది అనుకున్నాం. అంటే పాపగ్రహాలు ఉండడం కాదు, ఆధిపత్యాలు పాపగ్రహాల ఆధిపత్యాలు ఉంటే నిన్ను సెటిల్ చేస్తాయి. అంటే నీ చేత తప్పులు చేయించినా కూడా ఒక లెసన్ అనేది నువ్వు నేర్చుకొని నువ్వు బాగుపడతావు అనేదానికి కేంద్రాధిపత్య దోషాలు లేకుండా ఉంటేనే మంచిది అనమాట. ఇప్పుడు మనం కేంద్రాధిపత్య దోషాలు మీన లగ్నానికి, మిథున లగ్నానికి, కన్యా లగ్నానికి, ధనుసు లగ్నానికి ఈ 4 కూడా స్థానాధిపతులు శుభగ్రహాలతో కూడున్నది కాబట్టి వీటికి కేంద్రాధిపత్య దోషం ఏర్పడుతున్నది అని అన్నాం. అంటే ఈ కేంద్రాధిపత్య దోషం ఏర్పడింది అంటే దీనికి నివారణ ఏంది, దీనికి సూచన ఏంది అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం మీన లగ్నాన్ని తీసుకున్నాం. మీన లగ్నానికి తీసుకుంటే ఇది 4, 7, 10 ఇదే మాదిరిగా ఇక్కడ 2 స్థానాలు బుధుడి, 1 గురువుది ఈ లగ్నాధిపతి దోషం వచ్చింది. ఈ లగ్నాధిపతి దోషం నివారణ కావాలంటే ఏం కావాలంటే మనకు ఈ లగ్నానికి పాపి అంటే గురువు అంటే ఈ లగ్నాధిపతి ఎవరు? గురువు. ఈయనకి శత్రుత్వం ఎవరితో ఉన్నది? శుక్రుడు అనమాట. ఆయన శత్రుడు ఎవరు? శుక్రుడు అనమాట. ఈ శుక్రుడితో ఈ కేంద్రాధిపతి ఈ 4వ స్థానం కేంద్రాధిపతి ఎప్పుడైతే లింకప్ అవ్వద్దో అంటే ఒక స్థానంలో కూర్చున్నా లేకపోతే ఆయన మీద ఈ శుక్రుడి మీద ఈ శుభగ్రహ దృష్టి ఎక్కడైనా ఏర్పడినా కూడా ఏ విధమైన సంబంధాలు ఏర్పడినా కూడా ఈ ఆధిపత్య దోషం అనేది క్యాన్సిల్ అయిపోద్ది అనమాట. మనం ఎందుకు గెలవాలా ఏంది అనే దానికి ఒక క్వశ్చన్ వేసుకుంటే ఇప్పుడు లగ్నాధిపతి గురువుకి శత్రువుతో ఈ శుభగ్రహం అంటే కేంద్రాధిపత్యం వహించే శుభగ్రహం వచ్చి ఈయనతో గాన కలిస్తే ఈ లగ్నాధిపతి అయిన శత్రువుతో
ఈ కేంద్రాధిపతి వచ్చి కలిస్తే ఆ పాపత్వం అంటే పాపత్వం ఇక్కడ క్రియేట్ అవుతుంది అనమాట. అంటే ఈయన శుభగ్రహమే, అంటే శుభ ఫలితాలు ఇస్తే లాభంలే, అంటే ఇక్కడ క్రూరత్వం వచ్చేస్తుంది అనమాట. ఈయన పాపితో ఈయన లగ్నాధిపతి గురువుకి అయిన శత్రువు అయిన శుక్రుడితో ఈ బుధుడు కాంటాక్ట్ అయింది కాబట్టి ఇక్కడ క్రూరత్వం పాపత్వం ఏర్పడుతుంది అనమాట. పాపత్వం వచ్చినప్పుడు ఇక్కడ ఈ లగ్నాధిపతి యొక్క ఆధిపత్య దోషం అనేది క్యాన్సిల్ అయిపోద్ది అనమాట. అంటే ఇక్కడ క్రూరత్వం అంటే ఈ బుధుడు శుభగ్రహమే ఈ పాపితో కలుస్తున్నాడు కాబట్టి కలిసిన ఆయన దృష్టి మళ్ళీ శుక్రుడి మీద అంటే ఈ పాపగ్రహ దృష్టి వీటి మీద శుభగ్రహం మీద ఎక్కడ పడ్డా కూడా అంటే ఈ మనకు చూసింది కేంద్రాధిపతి దోషాలు ఒక్క 4 స్థానాలు చెప్పాం. మీనం, మిథునం, కన్య, ధనస్సు. ఈ 4 స్థానాలు గురువుకి బుధుడికి సంబంధించినవి అనమాట. అంటే వీటికే ఆధిపత్య దోషాలు ఉన్నాయి. ఈ 4 స్థానాలకి ఆధిపత్య దోషాలు ఉన్నాయి. 4 స్థానాలు అయినాయి, కానీ 4 ఆధిపత్యాలు వహించే గ్రహాలు ఎవరు? గురువు, బుధుడు అనమాట. అంటే ఇప్పుడు ఈ గురువు బుధువులకి శత్రువులు ఎవరున్నారా అని చూసుకుంటే ఆ శత్రువుతో ఈ శుభగ్రహాలు అంటే కేంద్రాధిపతులు ఇప్పుడు ఎక్కడైతే కాంటాక్ట్ అంటే వాళ్ళకి సంబంధం ఏర్పడుతుందో అక్కడ కేంద్రాధిపత్య దోషం అనేది నివృత్తి అయిపోద్ది, నివారణ పోద్ది అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ శుక్రుడు దీంట్లో ఈ వృషభ రాశిలో శుక్రుడు ఉన్నాడు. ఈ శుక్రుడు అంటే లగ్నానికి గురువుకి శత్రువు కాబట్టి ఈ శత్రువుతో ఈ బుధుడు వచ్చి ఈ స్థానంలో ఉన్నాడు అంటే కేంద్రాధిపత్య దోషం అలా క్యాన్సిల్ అయిపోయింది. అదే విధంగా ఏ స్థానంలో ఉన్నా కూడా అంటే ఈ గురువుకి శత్రువు శత్రువు అయిన శుక్రుడు గాని లేకపోతే పాపగ్రహాలు వాటితో మన శుభగ్రహం ఎక్కడైనా సరే కాంటాక్ట్ అనమాట. అంటే ఆ స్థానంలో కూర్చున్నా లేదా ఆ స్థానాల వీక్షణ వాళ్ళ దృష్టి మీద ఉన్నా కూడా ఇక్కడ ఈ కేంద్రాధిపత్య దోషం అనేది నివృత్తి జరగద్ది. ఈ కేంద్రాధిపత్య దోషాలు మీన, మిథున, కన్య, ధనస్సుల మీదనే ఏర్పడుతున్నది అన్నాం. అంటే ఈ 4 రాసులకి ఆధిపత్యం వహించేది గురు బుధుడు. అంటే ఈ 2 రాసులకి గురువు, ఈ స్థానాలకి బుధుడు అనమాట ఆధిపత్యం వహిస్తున్నాడు. అంటే వీటికి కేంద్రాధిపత్య దోషాలు ఏర్పడుతున్నాయి. అంటే ఇప్పుడు మనకు లగ్నం ఇప్పుడు అదే మీన లగ్నం తీసుకుంటే ఇది గురువు ఆధిపత్యం వహిస్తున్నాడు. దీనికి ఈ గురువు ఆధిపత్యం అనేది ఈ 4-7 బుధుడు అయినాయి. అక్కడ వాళ్ళు క్రూరత్వంతో అంటే ఆధిపత్య దోషం ఆడ ఏర్పడుతున్నాయి. కానీ లగ్నాధిపతి అంటే ఈయనకి 10వ స్థానం కూడా ఆయనదే అయింది కాబట్టి ఇక్కడ ఈయనకి ఆధిపత్య దోషం నివారణ అయింది. ఎందుకంటే 1వ స్థానం అయిందే, 10వ స్థానం అయింది. ఇక్కడ ఆధిపత్య దోషం గురువుకి లేదు, కానీ బుధుడికి ఏర్పడింది. ఈ బుధుడికి దోషం కూడా నివారణ జరగాలంటే ఈ లగ్నాధిపతి అయిన గురువుకి ఎవరైతే శత్రువు ఉన్నాడో శత్రువుతో కాంటాక్ట్ అయినప్పుడు అప్పుడు ఈయన క్రూరత్వం వస్తుంది. అప్పుడు ఈయన దోషం ఆధిపత్య దోషం అనేది పోద్దాం, క్యాన్సిల్ అవుతుంది. అదే విధంగా ఇప్పుడు గురువుకు చూసాం. అదే నెక్స్ట్ మనం ఈ స్థానాల్లో మిథునము, కన్యల్లో ఉండే బుధుడికి కూడా ఆధిపత్య దోషాలు ఉన్నాయి కాబట్టి వాటికి నివారణ ఏ విధంగా జరగాలంటే ఇదే ప్రొసీజర్ అనమాట. అంటే బుధుడికి ఎవరైతే శత్రువు ఉన్నాడో బుధుడికి శత్రువు ఎవరు ఉన్నారు? కుజుడు అనమాట. బుధుడికి శత్రువు కుజుడు అనమాట. ఈ కుజుడితో ఎప్పుడైతే ఈ గురువు లింకప్ అవుతాడో అప్పుడు బుధుడికి కేంద్రాధిపత్య దోషం నివారణ జరగదు అనమాట. ఇప్పుడు మనకు పాపగ్రహాలు ఏదైనా సరే, పాపగ్రహాలైనా సరే, లేదంటే వాళ్ళు వచ్చి ఈ శత్రువుతో లింకప్ కావాలన్నమాట. ఈ శుభగ్రహాలు అంటే కేంద్రాల్లో ఉండే ఈ మీన, మిథున, కన్య, ధనస్సు రాసుల మీదనే కేంద్రాధిపత్య దోషాలు ఉన్నాయి. ఈ ఆధిపత్య దోషాలు కూడా 2 గ్రహాల మీద ఉన్నాయి, గురువు, బుధుడు. అంటే ఇప్పుడు మనం చెప్పింది గురువుకేమో శత్రువు శుక్రుడు. ఈ శుక్రుడితో ఏ కాంటాక్ట్ వచ్చినా కూడా ఈ శుభగ్రహాల దృష్టి ఈ శుక్రుడి మీద కనబడితే అక్కడికి ఆధిపత్య దోషం నివృత్తి అవుతుంది. అదేవిధంగా బుధుడికి కుజుడితో కాంటాక్ట్ కావాలన్నమాట. కుజుడితో కాంటాక్ట్ అయితే అప్పుడు దోష నివారణ, ఆధిపత్య దోషం అనేది నివృత్తి అవుతుంది. ఇదే విధంగా ఏ స్థానంలో అయినా చూసుకోవచ్చు అనమాట. అంటే మనం చెప్పిందేమో ఈ 4 స్థానాలు మాత్రం ఖచ్చితంగా కేంద్రాధిపత్య దోషం ఉన్నది. వాటి నివృత్తి అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. ఆ విధంగా ఉంటే కేంద్రాధిపత్య దోషం లేదని తీసివచ్చు. ఎందుకంటే ఈ లగ్నాధిపతి లగ్నాధిపతి గురువు ఈ 2 స్థానాలు సేవ్ అయ్యి ఈ 4-7 దెబ్బతింటున్నాయి కాబట్టి ఈ 4-7 అధిపతి కూడా బుధుడు ఈ లగ్నాధిపతి యొక్క శత్రువుతో గాన మింగిల్ అయితే
మింగిలైనా లేదా ఆయన దృష్టి ఆయన మీద పడ్డా కూడా అక్కడ దోష నివృత్తి జరుగుతుంది. అదేవిధంగా మనకు గురువు కూడా అదే మాదిరి చూసుకోవచ్చు అనమాట. ఈ గురువు చూసాం, ఇక్కడ బుధుడు కూడా అదే మాదిరి. బుధుడికి ఏంటంటే కుజుడు శత్రువు కాబట్టి కుజుడు ఇచ్చి ఎక్కడైతే ఇది అవుతున్నాడో ఆ శత్రువుతో వీళ్ళు కలవాలన్నమాట. ఈ మంచి గ్రహాలు, శుభగ్రహాలు గురువు బుధుడు ఏంటంటే వీళ్ళు శుక్రుడు కుజుడితో మింగిలై ఉన్నాయన్నమాట. వాటితో కానీ కాంటాక్ట్ జరిగినా లేదా వాళ్ళ వీక్షణ వీళ్ళ మీద ఉన్నా కూడా అక్కడ దోష పరిహారం అనేది జరుగుతున్నది. ఇప్పుడు నేను సివియర్ గా ఉండే ఈ సిచ్యువేషన్ చెప్పాను అనమాట. ఏంటంటే మీన, మిథున, కన్య, ధనస్సు రాశులు 4 కూడా కేంద్రాధిపత్య దోషాలతో ఉన్నాయి కాబట్టి వాటికి పరిహారం ఏ విధంగా ఉంటుందని చెప్పాను. ఎందుకంటే ఈ గురువుకి బుధుడికి శత్రువులు ఎవరు ఉన్నారో వాళ్ళతో ఏ గ్రహమైనా సరే ఇక్కడ మింగిలైనప్పుడు ఆయనకు కూడా క్రూరత్వం వచ్చి ఇక్కడ దోష నివారణ జరుగుతున్నదని చెప్పిన. అదే విధంగా ఏ స్థానంలో ఏ లగ్నాన్ని తీసుకున్నా కూడా 1, 2 స్థానాలు ఆధిపత్య దోషాల కింద వస్తాయన్నమాట. అంటే ఈ మరి 4 వచ్చినాయి దోషాలు. అంటే వేరే స్థానాల్లో చూసుకుంటే ఎక్కడైనా సరే 1 స్థానానికో 2 స్థానాలకు ఆధిపత్య దోషాలు వస్తాయి. అయినా కూడా ఆ లగ్నాధిపతి లగ్న పాపి ఎక్కడైతే దీంతో కలుస్తాడో అక్కడ దోష నివారణ జరగద్ది. ఏ స్థానం అయినా సరే, ఇప్పుడు మిథునం తీసుకున్నాము, కన్య తీసుకున్నాము, ధనస్సు చూసాం, అవి ఓన్లీ గురువు బుధుడితో కలిసి చెప్పాను నేను ఎగ్జాంపుల్స్. మిగతా స్థానాలు ఏ స్థానాల్లో కూడా తీసుకున్నా కూడా 1, 2 స్థానాలు కేంద్రాధిపత్యాల్లో ఉంటాయి. ఆ కేంద్రాధిపత్యాల దోషాలు నివారణ జరగాలంటే ఆ లగ్న పాపి ఎవరు ఉన్నారో ఆయనతో కలవాలన్నమాట. ఆయనతో గాన కలిస్తే, ఈ శుభగ్రహం అనేది దానికి కలిస్తే అక్కడ క్రూరత్వం ఏర్పడి నీకు ఆధిపత్య దోషం అనేది నివృత్తి జరుగుతున్నది. మనం ఇంకొకటి కూడా గమనించాలా. నేను ఇప్పుడు లగ్నపాపితో కలిస్తే దోష నివృత్తి జరుగుతున్నది అంటున్నా. లగ్నపాపి ఎవరయ్యా అంటారు. ఎవరయ్యా అంటే ఏ లగ్నానికైనా తీసుకోండి, ఏ లగ్నాన్ని తీసుకున్నా కూడా 1వ స్థానం నుంచి లెక్క పెట్టుకుంటే 6, 8, 12 స్థానాలు దుస్థానాల కింద వస్తాయి. అయ్యే పాపులు అన్నమాట. అంటే ఈ లగ్నానికి ఇప్పుడు ఇక్కడ ఇది సపోజ్ నేను మీన లగ్నం తీసుకుంటే 1, 6, 8, 12. 6 వచ్చి సింహం, 8 వచ్చి తుల, 12 వచ్చి ఇక్కడ శని. అంటే ఈ 6, 8, 12 స్థానాలు ఈ లగ్నానికి పాపులు అవుతున్నారు అన్నమాట. సహజ పాపులు అంటే అది శుభగ్రహం కానీ పాపగ్రహం కానీ ఏదైనా కానీ ఈ 6, 8 స్థానాల్లో ఉండే గ్రహాలు స్థానాధిపతులు ఈ లగ్నానికి పాపులు అవుతారు. ఇప్పుడు ఈ ఆధిపత్య దోషం నివారణ జరగాలంటే ఏ విధంగా సాల్వేషన్ ఎట్లా అంటే, ఇప్పుడు లగ్నపాపితో మనకు ఆ శుభగ్రహం ఇచ్చి కలిస్తే ఈజీగా నివృత్తి అవుద్ది అనుకున్నాం. ఆ లగ్న పాపి అంటే ఎవరు? ఏ లగ్నానికైనా కూడా 6, 8, 12 స్థానాలు ఏ లగ్నానికి తీసుకున్నా కూడా ఆ లగ్నాన్ని నుంచి లెక్క పెట్టుకుంటే 6, 8, 12 స్థానాలు లగ్న పాపులు అవుతారన్నమాట. కానీ ఈ 6, 8, 12లో కూడా ఈ 5, 9 కోణాలకి సంబంధించి కాబట్టి 5, 9 కాకుండా ఉండాలన్నమాట. 5, 9 కాకుండా ఉంటే ఏ స్థానాధిపతి అయినా కూడా పాపి అవుతాడు అనమాట లగ్నానికి. ఆ లగ్నానికి 6, 8, 12 ఈ 5, 9 తగలకూడదు. 5, 9 మినహాయించి మిగతా స్థానాలు ఏవి ఇచ్చినా కూడా లగ్న పాపులు అవుతారు. లగ్న పాపులు అంటే లగ్నాన్ని నుంచి 6, 8, 12 స్థానాలు లగ్న పాపులు అవుతారు. కానీ 5, 9 స్థానాలు మినహాయించాలన్నమాట. 5, 9 కోణాలకు వచ్చినాయి అనమాట. 5, 9 స్థానాలు కానీ స్థానాధిపతులు ఎవరైనా పాపులు అయితే 6, 8, 12లో ఉంటే వాళ్ళ దోష నివృత్తి జరగాలంటే ఈ విధంగా చేసుకోవాలన్నమాట. నేను ఆ విధంగా చెప్పాను. ఈ విధంగా కేంద్రాధిపత్య దోషం ఏ విధంగా ఏర్పడుతుంది, ఆ దోషానికి నివారణ ఏ విధంగా చూసుకోవాలా అనేది కూడా చెప్పడం జరిగింది ఈరోజు. అంటే ఇది కేంద్రాధిపత్య దోషం అంటే కొంతమంది తెలిసే ఉండొచ్చు, కానీ ఏంటంటే ఇంత డెప్త్ గా చెప్పడం అనేది నేను కొంచెం రిస్క్ చేసి చెప్పాను దీనికి. ఈ విధంగా దీంట్లో ఏదైనా మీకు డౌట్లు ఏదైనా ఉన్నా కూడా నాకు ఏదైనా కామెంట్ రూపంలో తెలపచ్చు. నాకు తెలిసిన వరకు చెప్పడం జరిగింది. నా కామెంట్కి చెప్పాలంటే నా మెయిల్ ఐడి చెప్తాను. తేకూరు దామోదర్ TEKURUDAMODER తేకూరు దామోదర్ @gmail.com కామెంట్ దానికి చెప్పొచ్చు. లేదా అంటే నా ఫోన్ నంబర్లు కూడా ఇస్తున్నా 9703016820 966893 ఈ నంబర్కైనా సరే కాంటాక్ట్ చేసి ఏదైనా సరే ఉంటే సలహాలు ఉంటే చెప్పొచ్చు. దీనికి నాకు తెలిసినంత వరకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో ఏదన్నా ఉంటే గురుగ్రహం ఉన్నది బ్యాలెన్స్ గురుగ్రహం గురించి కూడా చెప్పాల్సింది. అంతవరకు నమస్తే.